బంగారం వెండి చిన్నగా హోప్ ఇచ్చినట్టు ఇచ్చాయి పడుతున్నట్టు అండ్ అక్కడి నుంచి బంగారం ఏం పెద్ద పెరగలేదు కానీ వెండి చాలా ఎక్కువగా పెరిగి ఆల్ టైమ్ హై లెవెల్స్ కి అయితే వెళ్ళింది. బంగారం వెండి రోజు మాట్లాడుకుంటున్నట్లుంది కదా, కానీ ఇవాళ బంగారం వెండి కాదు, వెండి కాపర్ గురించి మాట్లాడుకుందాం. ఇన్ఫాక్ట్ దాని రిలేటెడ్ గా కంపెనీస్ గురించి, బిజినెస్ చేస్తున్న వాటి గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, నా రోల్ ఏంటంటే మార్కెట్ లో ఏదైతే డేటా ఫ్యాక్టర్స్ ఉంటుంటాయో, వేటి పరంగా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయో వాటిని మెన్షన్ చేయడం. ఇట్స్ లైక్ ఎన్ అప్డేట్. సో గోల్డ్ కంటే ఇవాళ మీరు గమనిస్తే గోల్డ్ 380 పాయింట్లే పెరిగింది 10 గ్రాముల బంగారంకి. కానీ సిల్వర్ కేజీకి 2940 రూపాయల దగ్గరగా పెరిగింది. గోల్డ్ 0.3% పెరిగితే సిల్వర్ 2.2% దగ్గరగా పెరుగుతూ ఆల్ టైమ్ హై లెవెల్స్ కి వెళ్తున్నట్టు దీని రిలేటెడ్ గా ఉన్న డేటాని మాట్లాడుకుంటూ, ఇండియాని మేము పనిష్ చేయాలనుకోవట్లేదు, కానీ ఇండియాని రష్యాతో ఆయిల్ కొనడం వల్ల ట్రంప్ టారిఫ్లకి గురవుతుందని ఎలా ట్రంప్ రిలేటెడ్ గా ఉంటున్న ఎగ్జిక్యూటివ్ స్టేట్మెంట్స్ చేశారా దీన్ని మాట్లాడుకుంటూ, ఇవాళ మార్కెట్ రిలేటెడ్ గా కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. బట్ ఇవాళ ఫోకస్ చేయాల్సినవి అవి. వాటితో పాటు ఫర్దర్ ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ ని మాట్లాడుకుంటూ మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. సరే, ఫస్ట్ అయితే యుఎస్ ఎనర్జీ సెక్రటరీ క్రిస్ చేస్తున్న స్టేట్మెంట్స్. యుఎస్ కి ఇండియా చాలా క్లోజ్. ఇన్ఫాక్ట్ నేను ఇండియాకి పెద్ద ఫ్యాన్ ని. ఇండియా చాలా స్ట్రాంగ్ గ్రోయింగ్ ఎకానమీ, అన్ని మంచిగా మాట్లాడారు. మాట్లాడుతూ రష్యా దగ్గర నుంచి ఇండియా ఆయిల్ కొంటుంది. ఎందుకు కొంటుంది? చీప్ గా వస్తుంది కాబట్టి. నిజంగా ఇండియాకి ఎనర్జీ సోర్సెస్ కోసమే క్రూడ్ ఆయిల్ అవసరం అయితే యుఎస్ఏ దగ్గర ఉంది, చాలా పార్ట్స్ దగ్గర ఉంది, కానీ కొనట్లేదు. రష్యా మీద ఇతర కంట్రీస్ అన్ని శాంక్షన్స్ వేయడం, రష్యన్ ఆయిల్ ని చాలా తక్కువ ధరకి ఇండియా పొంది లాభం చేకూర్చుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ దాని కారణంగా రష్యా వాళ్ళ డబ్బులతో యుక్రెయిన్ మీద దాడి చేసి ఎంతో మంది ప్రాణాలని తీసేసుకుంటున్నారు. ట్రంప్ కి ఏది అవసరం లేదు, పీస్ కావాలంతే, దానికోసం ఏదైనా చేస్తాడు. ఇండియా రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనడం ఆపనంత వరకు ఇండియా మీద ఎక్స్ట్రా 25% టారిఫ్, నార్మల్ 25%, ఎక్స్ట్రా 25% టారిఫ్ ఉంటుందనేలా స్టేట్మెంట్స్ అయితే తను చేశారు. అది నేను ఒకసారి మన మార్కెట్ ఏమైనా పడిందా అంటే ఇది ఫస్ట్ టైం వింటున్నాం, చాలా సార్లు నుంచి వింటూనే ఉన్నాం. ఇది మార్కెట్ కి సర్ప్రైజ్ ఏం కాదు. మార్కెట్ మూడ్ ని డిస్టర్బ్ చేసింది అయితే ఫెడ్ వాళ్ళని అనాలి. రేట్ కట్లు ఉంటాయి, మంచిగా జాబ్ మార్కెట్ ఇంపాక్ట్ అవుతుంది. ఇన్ఫ్లేషన్ ఏమో కంట్రోల్లో ఉంటదిలే, జాబ్ మార్కెట్ ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి 2 రేట్ కట్స్ ఇస్తామని చెప్పిన ఫెడ్ వాళ్ళు. నిన్నే చెప్పాను కదా, నో రిస్క్ జోన్ లో మేము లేవు. వడ్డీ రేట్ కట్ చేసినా రిస్కే, కట్ చేయకపోయినా రిస్కే. సో అగ్రెసివ్ గా వడ్డీ రేట్లు కట్ చేస్తాం అనే స్టాన్స్ నుంచి, ఇయర్ 2 ఉంటాయి అనే దగ్గర నుంచి వీళ్ళు అసలు కట్ చేస్తారా లేదా, నెక్స్ట్ ఫెడ్ మీటింగ్ లో ఎలా ఉంటుందని ఒక క్వశ్చన్ మార్క్ తీసుకువెళ్తూ ఉండడం. బట్ నేనైతే వాళ్ళు ఫస్ట్ చెప్పిన రెండింటికి స్టిక్ అవుతారని అనుకుంటున్నాను. బట్ స్ట్రాంగ్ కామెంట్స్, కట్స్ ఉంటాయి ఎకానమీ కోసం, జాబ్స్ కోసం, ఇన్ఫ్లేషన్ ని కొంచెం పక్కన పెడతామని ఇలా స్టేట్మెంట్స్ కాకుండా, ఇన్ఫ్లేషన్ ఓవర్ హీట్ అవుతుంది, యుఎస్ మార్కెట్స్ ఎక్కువగా పెరుగుతున్నాయి, ఉన్నదానికంటే హైలీ ఓవర్ వాల్యూడ్ లో ఉన్నాయి. ఇవన్నీ స్టేట్మెంట్స్ తో యుఎస్ మార్కెట్స్ కానీ గ్లోబల్ మార్కెట్స్ కానీ వీక్ జోన్స్ లోకి అయితే మూవ్ అయ్యాయి. అది ఇండియన్ మార్కెట్స్ రిలేటెడ్ గా కూడా ఇంపాక్ట్ ని తీసుకొచ్చింది. అండ్ తెలుగులో ఒక సామెత ఉంటుంది కదా, పొమ్మనలేక పొగబెట్టారు ఇట్లా. సో H1B వర్కర్స్ ని ఎందుకు అంతలా తీసుకుంటున్నారు అండ్ లే ఆఫ్స్ లో వాళ్ళ సంఖ్య ఎలా ఉంది, అసలు H1B రిలేటెడ్ గా ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అమెరికన్ ఈ ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ గానీ, మేజర్ కంపెనీస్ అన్నిటికీ కూడా, యాపిల్ కి, అమెజాన్ కి, వీటన్నిటికి కూడా టాప్ లా మేకర్స్ నుంచి, జ్యుడిషియరీ కమిటీ నుంచి సెనేటర్స్ ఆన్సర్స్ అడుగుతున్నట్లయితే వెళ్తున్నట్టు డేటా వెళ్తున్నట్టు ద వాల్ స్ట్రీట్ జర్నల్ వాళ్ళు ఆర్టికల్ అయితే పబ్లిష్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఇండైరెక్ట్ గా యుఎస్ వర్కర్స్ ని పెంచుకోవాలని, అక్కడ ఇండియన్స్ ని కానీ ఇతర కంట్రీస్ లో ఉంటున్న వాళ్ళని తగ్గించాలనే ప్రయత్నం అఫీషియల్ గా చేద్దాం అనుకున్నారు. బట్ అది పాసిబుల్ అవ్వట్లేదు. బట్ ప్రెషర్ తీసుకురావాలనే ప్రయత్నం కూడా కంపెనీస్ రిలేటెడ్ గా చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. ఇక మార్కెట్ అనాలిసిస్ ని స్టార్ట్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 556 పాయింట్స్ డౌన్ అయ్యి 81,159 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 166 పాయింట్స్ డౌన్ అయ్యి 24,891 దగ్గర క్లోజ్ అయింది. వరస్ బ్యాంక్ నిఫ్టీ 145 పాయింట్స్ డౌన్ అయ్యి 54,976 దగ్గర క్లోజ్ అయింది. అండ్ సిల్వర్ కాపర్ రిలేటెడ్ గా మనం డేటాని అండ్ ఏ కంపెనీస్ లాభపడతాయి, పర్టికులర్ గా కాపర్ రిలేటెడ్ గా అయితే మనం మార్కెట్ అనాలిసిస్ లోనే మాట్లాడుకుందాం. బికాస్ కాపర్ ని ఫాలో అయ్యే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు కదా, సో దాని గురించి అక్కడే మాట్లాడుకుందాం. బట్ సిల్వర్ గురించి వచ్చేసరికి దాని ఒక మొమెంటం కానీ, దాని ఒక నీడ్ కానీ, వాటి యొక్క ఇంపార్టెన్స్ కానీ గోల్డ్ లా ఉండదు. అండ్ గోల్డ్ కుండే అడ్వాంటేజ్ మళ్ళీ సిల్వర్ కూడా ఉండదు. గోల్డ్ ఇన్ సెంట్రల్ బ్యాంక్స్ కొంటున్నాయి, సిల్వర్ ని కొని దాచుకోవే. కానీ సిల్వర్ ని ఇండస్ట్రియల్ యూజ్ లో చాలా స్ట్రాంగ్ గా యూజ్ చేస్తారు. కాబట్టి ఎప్పుడు ఇవి రెండింటిని సపరేట్ గానే చూడాలి. గోల్డ్ లో పెట్టుబడి ఒక సపరేట్ కేటగిరీ, సిల్వర్ లో పెట్టుబడి అది ఇంకొక సపరేట్ కేటగిరీ. ఈ రెండింటిని కలపాలని ఎప్పుడు చూడకూడదు. ఎప్పటికీ ఇది మైండ్ లో ఉంచుకోండి. నేను ఎక్కువ రిస్క్ కి వెళ్ళకూడదు, నాకు అంత వోలటాలిటీ వద్దనుకుంటే గోల్డ్ ఈజ్ ఆల్వేస్ ఎ స్ట్రాంగ్ విన్నర్. కానీ సిల్వర్ ఎందుకు ఈ మధ్య కాలంలో ఎందుకు అంత పెరుగుతుంది? సిల్వర్ కారణంగా ఏ ట్రెండ్స్ మారాయి, ఏ ఇండస్ట్రీస్ లో ఎలాంటి ఉపయోగాలు ఎక్కువగా సిల్వర్ కారణంగా వస్తున్నాయి, కాబట్టి ఎందుకు గోల్డ్ ని బీట్ చేస్తూ సిల్వర్ పెరుగుతుంది ఈ మధ్య అనేది మీరు అండర్స్టాండ్ చేసుకోవాలనుకుంటే, డేటాని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ గత వారం రోజుల్లో సిల్వర్ 7.7% దగ్గరగా పెరిగితే గోల్డ్ 3.6% దగ్గరగా పెరిగింది. బట్ చూస్తూ ఉండండి, ఏదో ఒక పాయింట్ లో సిల్వర్ కంటే మళ్ళీ గోల్డ్ ఎక్కువ పెరుగుతుంది, ఆర్ గోల్డ్ పడడం కంటే సిల్వర్ ఎక్కువ పడుతుంది. సో ఇలా మిక్స్ అవుతూ రెండిట్లోనూ బ్యాలెన్స్ మనకు కనిపిస్తూ ఉంటుంది. బట్ సిల్వర్ ఎందుకు అధికంగా ఈ మధ్యకాలంలో ఫోకస్ లో ఉంది రాదర్ దాన్ గోల్డ్ అంటే కారణాలు ఈ వీడియోలో ఉంటాయి. అలాగే మార్కెట్ అనాలిసిస్ అయిపోతుంది అనగా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. అంటే కరెక్ట్ గా 5
క్లాక్ అరౌండ్ ఫస్ట్ పోస్ట్ లో కానీ ఈవెన్ సిఎన్ఎన్ రిలేటెడ్ గా కూడా రష్యన్ ఫైటర్ జెట్స్ యుఎస్ ఎయిర్ డిఫెన్స్ జోన్ లోకి ఎంటర్ అయ్యాయని, వెంటనే యూరోప్ దీనికి రెస్పాండ్ అవ్వాలనేలా యుఎస్ఏ వాళ్ళు చెప్తూ ఈవెన్ యుఎస్ఏ వాళ్ళు కూడా 4 F-16 ఫ్లైటర్ ప్లేన్స్ ని, ఫైటర్ జెట్స్ ని ఈ రష్యన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ని ఇంటర్సెప్ట్ చేయడానికి పంపించారనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. సో ఇది చూడగానే ఫస్ట్ ఇంకేదైనా జరగబోతుందని ఒక చిన్న భయం అయితే వచ్చింది, కానీ ఇంకొంచెం ఫర్దర్ గా డేటాని రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఇది 9వ జరగడం ఈసారి, అంటే ఈ ఇయర్. సో మల్టిపుల్ టైమ్స్ జరుగుతూనే వచ్చింది. అలస్కన్ ఎయిర్ డిఫెన్స్ జోన్ లోకి ఎంటర్ అయ్యానేలా యుఎస్ వాళ్ళు చెప్తున్నారు. రష్యా వాళ్ళేమో మేము ఇంటర్నేషనల్ జోన్స్ లోనే ఉన్నాం, యుఎస్ లోకి ఎంటర్ అవ్వలేదనేలా చెప్తున్నారు. హోప్ఫుల్లీ ఇది వర్స్ట్ ఇంకా ఏం వెళ్ళకూడదు. బట్ ఈ థింగ్ ఇవాళ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో పబ్లిష్ అవుతుండడం, ఒకవేళ ఇది చూసి మీరు ఏమైనా కంగారు పడతారేమో. ఇది ఇయర్ లో 9 టైమ్స్ దగ్గరగా ఆల్రెడీ జరిగింది కాబట్టి దీనికి అంత ఇంపార్టెన్స్ ఇప్పుడు ఇవ్వాల్సిన నీడ్ లేదు. అండ్ రష్యా యుఎస్ మీద యుద్ధానికి వెళ్లేంతలా స్టెప్ తీసుకుంటుందని కూడా నేను అనుకోవట్లేదు. సో కాబట్టి ఈ పాయింట్స్ ఏవైతే మీకు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కనిపిస్తుంటాయి, రెడ్ బాక్స్ మోస్ట్లీ ఫాలో అవుతుంటారు. అండ్ ఫస్ట్ పోస్ట్ కానీ ఫాలో అవుతున్న వాళ్ళు రష్యన్ ఫైటర్ జెట్స్ యుఎస్ ఎయిర్ డిఫెన్స్ జోన్ లోకి ఎంటర్ అయ్యానగానే ఏదైనా థింగ్ ప్యాన్ అవుట్ అవుతుందని అనుకునే వాళ్ళు మాత్రం ఇది ఈ ఇయర్ లో 9th టైం జరగడం, ఇది కూడా గుర్తుంచుకోవాలి. సో నేను అనుకోవడం ఇది అసలు ఇష్యూవే కాదని. అండ్ మార్కెట్ పరంగా నాట్ జస్ట్ ఫెడ్ చైర్మన్ గారు రిస్క్ ఫ్రీ జోన్ లో లేం మనం అనేలా కామెంట్స్ చేశారు. దాంతో గ్లోబల్ మార్కెట్స్ రియాక్ట్ అయ్యి అనుకున్నావా. దాంతో పాటు టాప్ ఫెడరల్ రిజర్వ్ అఫీషియల్ ఓటింగ్ మెంబర్ కూడా, తన పేరు ఆస్టన్, ఫైనాన్షియల్ టైమ్స్ కి ఇస్తున్న ఇంటర్వ్యూలో చెప్తున్నది, అగ్రెసివ్ రేట్ కట్స్ కానీ చేసామంటే ఎకానమీ డిస్టర్బ్ అవుతుంది, ఇన్ఫ్లేషన్ ఎక్కువగా పెరిగిపోతుంది, అసలు మంచిది కాదు, అగ్రెసివ్ రేట్ కట్స్ చెయ్యొద్దు అని. నెక్స్ట్ 2 మీటింగ్స్ ఉన్నాయి. ఆ 2 మీటింగ్లు 2 రేట్ కట్లు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ సంవత్సరంలో. ఇతను చెప్తున్న దాని ప్రకారం అయితే ఆ 2 రేట్ కట్లలో ఒక రేట్ కట్ ని ఆపేయమని. మార్కెట్ 2కి ప్రిపేర్ అయింది. బట్ రీసెంట్ గా ఫెడ్ చేసిన స్టేట్మెంట్స్, ఇప్పుడు తిని చేసిన స్టేట్మెంట్స్, దీంతో ఒక రేట్ కట్టే వస్తుందనేలా ఇండికేషన్స్ అయితే వెళ్తున్నట్టే. బట్ చూద్దాం, ఆ 2 రేట్ కట్స్ ఇచ్చారంటే మాత్రం ఓవర్ ద పీరియడ్ ఇయర్ ఎండ్ లోపు ఆ పాజిటివ్ ఫ్యాక్టర్ కూడా మార్కెట్ లో రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం, ఫెడ్ వాళ్ళు రేట్ కట్ చేస్తారనే ఊహాగానాలతోనే కదా గోల్డ్ పెరిగింది, ఒక పాయింట్ లో సడన్ గా పెరిగింది. మరి ఇప్పుడు ఫెడ్ వాళ్ళు రేట్ కట్ చెయ్యట్లేదు అనేలా చెప్తున్నారా? గోల్డ్ ఏమైనా భారీగా పడిందా? పెరగడానికి రీజన్స్ వెతుకుతుంది, పడడానికి మాత్రం ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వట్లేదు. దానికి రీజన్ ఏంటంటే సైకలాజికల్ బిహేవియర్ అనమాట. అంటే పడట్లేదు కాబట్టి గోల్డ్ ఇంకా పెరిగిపోతుందని యూఫోరియాతో చూడకండి. దాన్ని ఎలా చూడాలంటే, ఒక ప్రైస్ నుంచి పెరిగిపోతున్నది, చాలా మంది దాన్ని చూస్తూ ఉండిపోయింటారు, కొనుండరు. పెద్ద పెద్ద ప్లేయర్స్ కూడా కొనుండరు, పడితే పడితే కొందాంలే. చాలా మంది గోల్డ్ డబ్బులు పెట్టడానికి వెయిట్ చేస్తున్నారు, అవకాశం రావట్లేదు అంతే. సో ఇలాంటి సందర్భాల్లో ఏంటంటే, ప్రతి దగ్గర కొందాం అని పెరిగిపోతున్నప్పుడు ఏ ఒక్క పాయింట్ నుంచి అయినా కొంచెం కిందకు వచ్చింది అనుకోండి, ఆగలేక ఉండిపోయే వాళ్ళు ఉంటారు కదా, ఇమీడియట్ గా కొనేద్దాం అనుకున్న వాళ్ళు ఉంటారా, ఎందుకు మళ్ళీ మిస్ అయిపోతామేమని వాళ్ళు ఎంటర్ అవుతారు. ఫస్ట్ వాళ్ళు ఎంటర్ అయ్యి ఆ లిక్విడిటీ అంతా కూడా అబ్జార్బ్ అయ్యి ఇంకా ఫర్దర్ గా కానీ సెల్లింగ్ వస్తే, ఇంకా ఫర్దర్ గా పడుతుంటే, అప్పుడు మేజర్ సెల్లింగ్ మార్కెట్ లో మనం చూస్తాం అనమాట. సో ఇనిషియల్ గా ఏమాత్రం కొంత పడుతున్నా ఎంటర్ అయ్యే వాళ్ళు ఎక్కువగా ఉంటుంటారు. నెక్స్ట్ సిఎన్బిసి వాళ్ళు యుఎస్ గవర్నమెంట్ గోల్డ్ సెల్ చేసి బిట్ కాయిన్ ని కొనాలనుకుంటుందనేలా వార్తలు వస్తున్నాయని కొన్ని ఆర్టికల్స్ ని షేర్ చేస్తున్నారు మన వాళ్ళు కూడా, మన సబ్స్క్రైబర్స్ కూడా కొన్ని డేటా పాయింట్స్ ని షేర్ చేస్తున్నారు. యుఎస్ ప్రభుత్వం అమ్మడం మొదలు పెడితే ఎంత మేరకు ఆ ఇంపాక్ట్ గోల్డ్ మీద ఉండొచ్చు అని అడుగుతున్నారు. యుఎస్ ప్రభుత్వం దగ్గర ఉన్న గోల్డ్ మొత్తాన్ని అమ్మేశారనుకోండి, ఖచ్చితంగా గోల్డ్ బానే పడుతుంది. ఎందుకంటే యుఎస్ దగ్గర ఉంటున్న గోల్డ్ 8,000 టన్నుల దగ్గరగా ఉంటుంది. ఎగ్జాక్ట్ నెంబర్ చెప్పాలంటే 8,133 టన్నుల దగ్గరగా ఉంటుంది. దాన్నే మనం కేజీస్ లోకి మారిస్తే సుమారుగా 81,33,000 కేజీల దగ్గరగా ఉంటున్నట్టు అనమాట. అంత గోల్డ్ మార్కెట్ లోకి సప్లైకి వెళ్ళిందంటే అబ్జార్బ్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి కదా, ఖచ్చితంగా అవ్వదు. దాన్నంతా అమ్మేస్తారా యుఎస్ వాళ్ళు? బాగా బంగారం పెరిగింది ప్రాఫిట్ బుక్ చేసుకుంటారా అంటే, వాళ్ళు ఏం చేస్తారో నాకు ఆ విషయం అయితే తెలియదు. కానీ రిలేటివ్ గానే మైండ్ ఎప్పుడు ఆలోచిస్తుంది. జస్ట్ ఇమాజిన్, 50,000కి వెళ్ళినప్పుడు కూడా, ఫస్ట్ టైం 50,000 చూసినప్పుడు కూడా చాలా మంది 50,000 చాలా ఎక్కువ అయిపోయినట్టు కదా, మొన్నేమో చాలా టైం క్రితమేమో 25,000లోనే ఉంది, ఇప్పుడు 50,000కి వెళ్ళిపోయిందని అనుకున్నామా, కొంచెం అక్కడి నుంచి పడుతుందేమో. మళ్ళీ ఇప్పుడు 1,00,000 చూస్తున్నప్పుడు అలానే అనుకుంటారు, రేపు 2,00,000 నార్మల్ అవుతుంది, 3,00,000 నార్మల్ అవుతుంది. విత్ ద టైం ఎప్పుడైతే కొత్త నెంబర్ మనకి పెద్ద నెంబర్ కనిపిస్తుంటుందో, అది చాలా పెద్దది, ఇక్కడి నుంచి అసలు పెరగదు అనేలా అనుకుంటుంటాం. రిలేటివ్ టర్మ్స్ లో ఎప్పుడు నెంబర్ మైండ్ అప్డేట్ చేసుకుంటూనే ఉంటుంది. సరే 2,00,000 వచ్చినప్పుడు ఇది మనకి చాలా తక్కువ అనిపిస్తుంది, ఎక్కడ 1,00,000 ఉన్నది కాస్త 2,00,000కి వెళ్ళిపోయింది బంగారం అని అప్పుడు ఉండే వాళ్ళు అనుకుంటారు. సో అలా ప్రతి దగ్గర ప్రభుత్వాలు చూసి అమ్మేసుకుంటూ పోవాలంటే ఎప్పుడూ అమ్మేసి ఉండాలి. బట్ ట్రంప్ గురించి చెప్పలేం. బిట్ కాయిన్ ని ఎలాగైనా తన రిజర్వ్స్ లో యాడ్ చేసుకుంటాను, కోర్ రిజర్వ్స్ లో పెట్టుకుంటానని చెప్తున్నాడా? మరి డబ్బులు ఎక్కడి నుంచి రావాలి? దానికన్నా గోల్డ్ ని టచ్ చేస్తారా అని కొన్ని ఆర్టికల్స్ ని మన వాళ్ళు సిఎన్బిసి ఆర్టికల్స్ అయితే పంపిస్తున్నారు. అలా టచ్ చేస్తే పడుతుంది గోల్డ్, బట్ టచ్ చేయడం అంత ఈజీ డెసిషన్ అయితే కాదు. అన్లెస్ అఫీషియల్ కమ్యూనికేషన్ రాకుండా ఇలా కన్సిడర్ చేస్తున్నారని సిఎన్బిసి వాళ్ళు చెప్పినా, ఇంకెవరు చెప్పినా, దీన్ని మనం బేస్ గా తీసుకొని ముందుకైతే వెళ్ళలేం. ఇండియా, చైనా ఆల్రెడీ సెంట్రల్ బ్యాంక్స్ యాజ్ ఎ పోర్షన్ వాళ్ళు గోల్డ్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. యుఎస్ డాలర్స్ వీటి నుంచి డబ్బులు బయటకు
ఎక్విటీస్, ఈ విషయం మీకు తెలిసిందే. బట్ యూఎస్ వాళ్ళు ఈ డెసిషన్ తీసుకుంటున్నారా? ఇప్పటి వరకైతే తీసుకోలేదు. తీసుకుంటే గోల్డ్ పడే అవకాశం ఉంటుంది. అండ్ గ్లోబల్ మార్కెట్స్ విషయానికి వస్తే ఓవరాల్ మార్కెట్స్ అన్ని కూడా ఇవాళ రెడ్ లోనే ఉన్నాయి. యూఎస్ మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్, ఈవెన్ ఏషియన్ మార్కెట్స్ ప్రతి ఒక్కటి కూడా డౌన్ సైడ్ ఉన్నాయి. ఈ ఫెడ్ రిలేటెడ్ గా వస్తున్న కామెంట్స్ కొంత టెన్షన్స్ అయితే నెలకొల్పుతున్నాయి. అండ్ ఇంకొంత టైంలో యూఎస్ కి సంబంధించిన జీడిపి డేటా అప్డేట్ అవుతుంది. అది కానీ 3.3% కంటే ఎక్కువ ఉంది అనుకోండి. ఫోర్కాస్ట్ 3.3 ఉందని, దానికంటే ఎక్కువ ఉందంటే యూఎస్ ఎకానమీ అంతా బానే ఉంటున్నట్టు. సో ఈక్విటీ మార్కెట్స్ బానే పెరుగుతాయి, గోల్డ్ పడే అవకాశం ఉంటుంది. కానీ 3.3 కంటే తక్కువ ఉందంటే యూఎస్ ఎకానమీ రిలేటెడ్ గా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నట్టు, మార్కెట్స్ కి మంచిది కాదు. గోల్డ్ లో ప్రాబబ్లీ సపోర్ట్ దొరికే అవకాశం ఉంటుంది. ఒకవేళ 3.3 లానే ఉంటే మార్కెట్ కొంత పెరిగి తగ్గుతూ అలా కొంత మిక్స్డ్ గా ఉండొచ్చు. చాపీ మార్కెట్ మనకి కనిపించచ్చు. రేపు యూఎస్ కి సంబంధించిన పీసీఈ డేటా కూడా, పర్సనల్ కన్సంప్షన్ రిలేటెడ్ ఉంటున్న ఇన్ఫ్లేషన్ డేటా కూడా అప్డేట్ అవుతుంది. ఇవి మేజర్ ఈవెంట్స్ మార్కెట్ పరంగా ఉంటున్నవి. ఇక ఎఫ్ఐఎస్ సెల్లింగ్ లాస్ట్ 3 days నుంచి వాళ్ళు 8,500 crores దగ్గరగా సెల్ చేశారు. 8,500 కోట్ల దగ్గరగా 3 రోజుల్లో సెల్ చేశారు. అదే టైం పీరియడ్ లో డిఐఎస్ ఎంతగా బై చేశారని చూస్తే సుమారుగా 6,000 కోట్లకే బై చేశారు. 6,300 కోట్లకు బై చేశారు. సో ఎఫ్ఐఎస్ అమ్మిందే చాలా ఎక్కువ ఉంది కాబట్టి డిఐఎస్ కొంటున్న దానికంటే లాస్ట్ 3 days నుంచి మార్కెట్స్ కొంతవరకు స్లైడ్ అవుతూ వస్తున్నాయి. అండ్ ఎఫ్ఐఎస్ ఒక షార్ట్స్ కూడా మార్కెట్ లో 85% దగ్గరగా ఉన్నాయి. సో ఎఫ్ఐఎస్ అయితే క్లియర్ బేరిష్ మోడ్ లోనే ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ పరంగా వస్తూ ఉన్నారు. రూపీ వీక్ అవుతూ ఉండడం, గ్లోబల్ మార్కెట్స్ స్పెషల్లీ యూఎస్ కానీ అండ్ డెవలప్డ్ మార్కెట్స్ స్ట్రాంగ్ గా పెరుగుతూ ఎమర్జింగ్ మార్కెట్స్ కంటే మేమే మంచి రిటర్న్స్ ఇస్తున్నాం కదా అని ఇన్వెస్టర్స్ కి చూపిస్తూ ఉండడం విత్ దేర్ నెంబర్స్. ఏఐ రిలేటెడ్ గా మంచి గ్రోత్ వాళ్ళు ఉండేసరికి కొన్ని కంపెనీస్ చాలా ఎక్కువ పెరిగిపోతుండడం, వాళ్ళ ఇండెక్స్ బాగా పెరిగిపోతున్నాయి. దీన్ని చూసిన ఇన్వెస్టర్స్ కూడా అక్కడికి వెళ్లే పెట్టుబడి పెడతాం, ఎమర్జింగ్ మార్కెట్స్ లో రిస్క్ తీసుకొని డాలర్ తో కన్వర్ట్ చేస్తే ఆ రూపీ చాలా వీక్ అయిపోతుంది, దాంతో ప్రాబ్లం. అండ్ ఇక్కడేమో ఏఐ డెవలప్మెంట్స్ ఉన్నాయి, అక్కడ లేవు. అండ్ వాల్యుయేషన్స్ కూడా మన దాంతో కంపేర్ చేస్తే వాళ్ళ అట్రాక్టివ్ గా ఉంటుండడం, మనీ కొంత షిఫ్ట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సో ఇక్కడ మార్కెట్ కి కావాల్సిందల్లా ఎఫ్ఐఎస్ కి తెలియాల్సింది, కానీ మార్కెట్ కి వ్యాలిడేట్ అవ్వాల్సిందల్లా కూడా రీసెంట్ గా తీసుకున్న చేంజెస్ అన్ని, ఇన్కమ్ ట్యాక్స్ పరంగా తీసుకున్న చేంజెస్, జిఎస్టీ పరంగా తీసుకున్న చేంజెస్ ఎకానమీలో రిఫ్లెక్ట్ అయి నెంబర్స్ లో రిఫ్లెక్ట్ అయితే ఆ గ్రోత్ కనిపిస్తే అప్పుడు ప్రాబబ్లీ ఇండియన్ జీడిపి కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుందని రీ రేటింగ్స్ వస్తాయి ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ నుంచి, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ నుంచి లైక్ మూడీస్ కానీ, ఫిచ్ కానీ, S&P గ్లోబల్ కానీ, వీళ్ళ సైడ్ నుంచి ఎప్పుడైతే రీ రేటింగ్స్ వస్తుంటాయో మంచిగా స్ట్రాంగ్ గా ఇండియన్ ఎకానమీ గ్రో అవుతుందని చెప్తుంటారో అప్పుడు ఎఫ్ఐఎస్ మళ్ళీ ఇండియన్ మార్కెట్ సైడ్ చూస్తారు ఎక్కువగా. ఈ లోపు మార్కెట్స్ కొంత స్ట్రగుల్ అవుతున్నట్టు కనిపిస్తున్నా ఈ రీటైలర్స్ వేస్తున్న మనీ అండ్ ఈ మ్యూచువల్ ఫండ్స్ పక్కన పెట్టుకున్న 1,80,000 కోట్ల దగ్గరగా డబ్బులు మార్కెట్ ఏ సడన్ షాక్ లోకి వెళ్తున్నా కొంతగా మార్కెట్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ లోకి వెళ్తూ ఉంటుంది. సో ఇట్స్ లైక్ ఏ బ్యాడ్ ఫేస్ కరెంట్ రన్ అవుతుంది. మన రిలేటెడ్ ఉన్న ఇష్యూస్ తో పాటు ఇప్పుడు మాట్లాడుకున్న వాటితో పాటు యూఎస్ టార్గెట్ చేస్తుండడం కూడా ఇండియా రిలేటెడ్ గా ఎఫ్ఐఎస్ అంత అట్రాక్టివ్ గా చూడకుండా వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు. సో కాబట్టి మార్కెట్ కొంత స్లైడ్ అవుతుంది. వాళ్ళు అట్రాక్టివ్ గా చూసే పాయింట్ కి మార్కెట్ ఖచ్చితంగా అయితే ఇక్కడ ఉండదు. బట్ ఈ లోపు ఇన్వెస్టర్స్ జరుగుతున్న ఈ సినారియోస్ అన్నిటితో ఎంత పెయిన్ చూస్తారనేది మెయిన్ పాయింట్. కాబట్టి బీ ప్రిపేర్ ఫర్ ద షార్ట్ టర్మ్ పెయిన్. సర్టెన్ థింగ్స్ మార్కెట్ లో రిఫ్లెక్ట్ అవడం స్టార్ట్ అయిన తర్వాత గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ దగ్గర నుంచి రేటింగ్ ఏజెన్సీస్ వరకు అందరూ పాజిటివ్ గా మాట్లాడడం స్టార్ట్ అయ్యాక నేను అసలు ఇలా చెప్పాల్సిన నీడే లేదు. అప్పుడు పేషెన్స్ తో ఉండండి అని. ఎలాగో అప్పుడు మార్కెట్ పెరిగినప్పుడు అందరూ ఆనందంగానే ఉంటారు. బట్ పడుతున్నప్పుడు మాత్రం మెంటలీ ప్రిపేర్డ్ గా ఉండండి. థింగ్స్ ఇంకొంత రాంగ్ వెళ్ళినా, ట్రంప్ రిలేటెడ్ గానా లేకపోతే గ్లోబల్ ఎకానమీ రిలేటెడ్ గా అన్సర్టనిటీతోనా ఏదైనా రాంగ్ వెళ్ళినా మార్కెట్స్ ఎప్పుడు వాలటైల్ గానే ఉంటాయి. ఇన్ ద షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ లోనే ఇన్వెస్టర్స్ కి లాభాలను ఇస్తాయి. నెక్స్ట్ ఇది కంక్లూడ్ చేసే ముందు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఇంపార్టెంట్ అప్డేట్ యాక్సెంచర్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. మార్కెట్ ని ఎప్పటి నుంచో ట్రాక్ చేసే వాళ్ళకి ఇది ఐడియా ఉంటుంది కదా, యాక్సెంచర్ నెంబర్స్ ఎలా ఉన్నాయనే దాన్ని బట్టి ఐటీ కంపెనీస్ మన నెంబర్స్ ఎలా ఉంటాయి అనేది మనకు క్లారిటీ ఉంటుంది. దాంతో ఐటీ స్టాక్స్ కూడా మంచిగా రియాక్ట్ అవుతూ ఉంటాయి. యాక్సెంచర్ వాళ్ళు మంచి నెంబర్స్ ని పోస్ట్ చేశారు, ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేశారు. FY26 రిలేటెడ్ గా, ఈ ఫైనాన్షియల్ ఇయర్ రిలేటెడ్ గా కూడా వాళ్ళ గ్రోత్ ఫోర్కాస్ట్ ని పెంచుకోవడం జరిగింది. 2 to 5% కి. న్యూ బుకింగ్స్ 6% దగ్గరగా పెరిగాయని ఇన్ డాలర్ టర్మ్. రెవెన్యూస్ కూడా 7% దగ్గరగా పెరుగుతూ ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తూ వీళ్ళు డేటాని పోస్ట్ చేశారు. సో ఓవరాల్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గానే నెంబర్స్ ఉంటున్నాయి. బట్ లాస్ట్ ఫైనాన్షియల్ కంటే తక్కువ ఉంటున్నట్టే. ఎందుకంటే FY25 రిలేటెడ్ గా 6 to 7% వాళ్ళు ఇచ్చింది గైడెన్స్. కానీ ఇప్పుడు ఏమంటున్నారు FY26 కి 2 to 5%. బట్ అది బెటరే, ఎందుకంటే లాస్ట్ టైం ఇంకా వీక్ గా చెప్పారనమాట. దాంతో పోలిస్తే ఇప్పుడు వస్తున్న నెంబర్స్ ని మంచిగానే చూడాలి. అట్లీస్ట్ ఈ మధ్యకాలంలో చాలా వరకు ఐటీ స్పేస్ లో వీక్నెస్ కనిపిస్తుంది కదా. అట్లీస్ట్ ఈ అప్డేట్ తో అయినా ఐటీ ప్యాక్ అయినా ఆ వీక్నెస్ నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తుందా అని చూడాలి. అండ్ ఇప్పుడు సెన్సెక్స్ ఎక్కడుంది? 80,000 దగ్గరగా కదా. కానీ మార్క్ మోబియస్ ఇతను ఎమర్జింగ్ మార్కెట్స్ రిలేటెడ్ గా ఫండ్ మేనేజర్ గా వ్యవహరించిన వ్యక్తి అండ్ వన్ ఆఫ్ ద ఓల్డ్ ఇన్వెస్టర్ అనమాట. ప్రెసెంట్ మన ఎర్త్ మీద ఉన్న వాళ్ళలో బాగా వయసున్న వాళ్ళ ఇన్వెస్టర్స్ లో తిను మెయిన్ లిస్ట్ లో ఉంటారు. తను ఏం చెప్తున్నారంటే 1 year లోపు, నెక్స్ట్ 1 year లోపు ఇండియన్ మార్కెట్ లాంగ్ టైమ్ బుల్ రన్ లోకి వెళ్తుందని అండ్ సెన్సెక్స్ ని తను చూస్తున్న మార్క్ 1,00,000 అని చెప్తున్నారు. సో ప్రెసెంట్ 80,000 దగ్గరగా 81,000 దగ్గరగా ఉంది కదా సెన్సెక్స్. అలా చూస్తే 23% దగ్గరగా నెక్స్ట్ సంవత్సరం రోజుల్లో మార్కెట్ పెరుగుతుందని తను చెప్తున్నారు. లార్జ్ క్యాప్స్ 23% దగ్గరగా పెరిగాయంటే మరి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ అవెంత పెరగాలి? తనేమన్నా దేవుడా?
తను చెప్పింది జరగడానికి అవ్వకపోయిండొచ్చు. బట్ అలానే ఇండియన్ కూడా కాదు కదా, ఎమర్జింగ్ మార్కెట్స్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్, వాళ్ళకి క్లారిటీ ఉంది కమింగ్ టైమ్స్ లో ఏం జరుగుతుంది ఇండియన్ మార్కెట్స్ పరంగానే. ఇక్కడ ఇది కూడా ఈ పాయింట్ ని కూడా గుర్తుంచుకోవాలి. సెన్సెక్స్ ఈ 2025 లో 4% పెరిగింది. వెరాజ్ ఈ సెన్సెక్స్ కాకుండా మిగిలిన MSCI కి సంబంధించి మోర్గన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్ కి సంబంధించి ఏషియా పసిఫిక్ ఇండెక్స్ 22% పెరిగింది. MSCI వరల్డ్ గ్లోబల్ గా మొత్తానికి సంబంధించిన వరల్డ్ ఇండెక్స్ 15% పెరిగింది. వీటన్నిటితో కంపేర్ చేస్తే మన మార్కెట్స్ బ్యాక్ ఉన్నాయి డ్యూ టు సర్టెన్ రీజన్స్, ఇవి ఇందాక మాట్లాడుకున్నాం. బట్ ఇన్ కమింగ్ టైమ్స్ థింగ్స్ బెటర్ అవుతున్నాయి అన్నప్పుడు మార్కెట్స్ టర్న్ అవుతాయి. ఇప్పుడు ఇండియన్ మార్కెట్స్ రిలేటెడ్ గా ఫేవరబుల్ థింగ్స్ వీళ్ళకి కనిపిస్తున్నట్టు వెటరన్ ఇన్వెస్టర్ పర్టికులర్ గా ఎమర్జింగ్ మార్కెట్స్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్ చేసే మార్క్ మోబియస్ స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇలా మార్కెట్ రిలేటెడ్ గా ఈవెన్ మార్కెట్ ఎండాక్ వస్తున్న ఈ డేటా పాయింట్స్ అన్నిటిని కూడా కనెక్ట్ చేస్తూ ఇలా వీడియో మీ ముందుకు తీసుకురావడానికి పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మార్కెట్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. ఎవరెవరైతే ఆడిట్ లో ఉంటారో వాళ్ళకి సెప్టెంబర్ 30 లాస్ట్ డేట్ అనమాట వాళ్ళ ITR రిటర్న్స్ ఫైలింగ్ కి. బట్ దాన్ని 31 అక్టోబర్ వరకు పెంచారు. అంటే ఒక నెల రోజులు ఇచ్చారు ఎక్స్టెన్షన్. నార్మల్ వాళ్ళకైతే ఇంత టైం ఇవ్వలేదు, ఒక రోజు పెంచారు అంతే. బట్ ఇది మాత్రం ఈ ఆడిటింగ్ ఉంటున్న వాళ్ళకి మాత్రం ఎక్కువ వర్క్ ఉంటుంది కాబట్టి ప్రాబబ్లీ దాన్ని ఇంకొక నెల రోజుల పాటు ఎక్స్టెండ్ చేస్తున్నట్లయితే డెసిషన్ తీసుకున్నారు. ఫ్రెండ్స్ NSE MD అండ్ CEO దగ్గర నుంచి ఇంపార్టెంట్ కామెంట్స్, ఇది అఫీషియలే, సోర్సెస్ నుంచి వస్తున్నది కాదు. ఇంపార్టెంట్ కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. ఈ డేటాను ఒకసారి చూసారంటే IPO రిలేటెడ్ గా మేము ప్రయత్నిస్తున్నాం, కమింగ్ టైమ్స్ లో IPO రావడానికి చూస్తున్నాం, జూన్ లోనే సెటిల్మెంట్ కూడా చేసేస్తున్నాం, నెక్స్ట్ 8 to 9 months లో IPO తీసుకొస్తాం. అండ్ సెబీ వీక్లీ ఎక్స్పైరీస్ రిలేటెడ్ గా కన్సల్టేషన్ పేపర్ తీసుకురాబోతుందని కొన్ని పబ్లిక్ స్టేట్మెంట్స్ అయితే మాకు వినిపిస్తూ ఉన్నాయి. దీని కారణంగా టెంపరీగా వాల్యూమ్స్ పడతాయేమో గానీ థింగ్స్ అన్ని కూడా ఓవర్ ద పీరియడ్ నార్మలైజ్ అవుతాయనేలా ఆశీష్ కుమార్ చౌహాన్ గారు NSE కి సంబంధించిన MD అండ్ CEO అయితే స్టేట్మెంట్స్ చేశారు. సో తిని కూడా ఏమంటున్నారు, పబ్లిక్ స్టేట్మెంట్స్ అంటున్నారు, అంటే అఫీషియల్ స్టేట్మెంట్స్ కాదు, పబ్లిక్ స్టేట్మెంట్స్ వింటున్నాం. సెబీ కన్సల్టేషన్ పేపర్ తో వస్తదని ఎక్స్పైరీస్ పరంగా ఇలా తను చెప్తున్నారు. బట్ ఇంకొకటి ఏమంటున్నారు, దాన్ని డినే చేయకుండా స్పెక్యులేషన్ అని అనకుండా అలా జరిగిన వాల్యూమ్స్ ఒక పాయింట్ కి నార్మలైజ్ అవుతాయిలే, సో కంగారు పడాల్సిన నీడ్ లేదంటున్నారా. వెరస్ నితిన్ కామత్ గారు జిరోదా ఒక CEO మాత్రం అసలు అలాంటి కన్సల్టేషన్ పేపర్ ఏం లేదే, మాతో ఎవరు డిస్కస్ చేయట్లేదే, ఆయన ఎటువంటి అఫీషియల్ సోర్సెస్ లేకుండా ఇన్ఫర్మేషన్ లేకుండా ఎందుకు పబ్లిష్ చేస్తున్నారు అని జిరోదా రిలేటెడ్ గా చెప్తున్నారు. అండ్ NSE CEO మాత్రం ఒకవేళ వచ్చినా అనే స్టేట్మెంట్స్ చేస్తూ థింగ్స్ అన్ని నార్మల్ అవుతాయని చెప్తున్నారు. మరి ఎక్స్చేంజ్ సైడ్ ఉంటున్న వాళ్ళేమో దాన్ని డినే చేయట్లేదు, పబ్లిక్ స్టేట్మెంట్స్ వింటున్నాను, ఒకవేళ వచ్చినా అది నార్మలైజ్ అవుతుంది అనుకుంటున్నానని చెప్తున్నారు. నితిన్ కామత్ గారేమో అలాంటిది ఏం లేదు, సెబీ ఏం అలా ఆలోచించట్లేదనేలా, ఒకవేళ ఆలోచిస్తే ఆల్వేస్ ఇండస్ట్రీ ప్లేయర్స్ ని కన్సల్ట్ చేస్తుంది బిగ్ రెగ్యులేటరీ చేంజెస్ అనేలా తను చెప్తున్నారు. మరి ఎవరు చెప్పింది వాస్తవం అవుతుంది, కమింగ్ టైమ్స్ లో ఏ డిసిషన్ వెళ్తుంది అనేది మాత్రం కాలమే నిర్ణయించాలి. దీని కారణంగా మార్కెట్ లో లిస్ట్ అయిన BSE స్టాక్ పడుతుంది, అది అందరికీ తెలుస్తుంది. కానీ NSE స్టాక్ ఇంకొక 8-9 నెలల్లో మార్కెట్ లో వచ్చే స్టాక్ 2500 దగ్గర నుంచి ఇప్పుడు 1900 దగ్గరికి వెళ్ళిందని, దీనికి ప్రధానమైన కారణం సెబీ వాళ్ళు తీసుకురాబోతున్నారు ఈ కొత్త రూల్స్ అనే ఒక భయాలే అని మనకు కనిపిస్తున్నాయి. గుర్తుంచుకోండి, అన్లిస్టెడ్ మార్కెట్ లో అంత ఈజీగా స్టాక్ ధర అనేది పడదు, కొనే వాళ్ళే కొంటూ దాన్ని పెంచుకుంటూనే ఉంటుంటారనమాట, అన్లెస్ ఏదైనా స్ట్రాంగ్ అప్డేట్ ఉంటే తప్పించి. అలాంటిది అన్లిస్టెడ్ మార్కెట్ లోనే అలా పడిందంటే అది ఆపర్చునిటీ అని థింక్ చేసే వాళ్ళందరూ కూడా ఒక్కటే గుర్తుంచుకోండి, సెబీ దగ్గర నుంచి వీక్లీ ఎక్స్పైరీస్ తీసేస్తున్నారు అని మీకు వార్త వచ్చిన రోజు దీనికంటే చాలా తక్కువ ధరలోనే మీరు NSE ని BSE ని చూస్తారు. అలా రాలేదన్న రోజు ఇక్కడున్న ధరల కంటే అవి మంచిగానే మళ్ళీ పెరుగుతాయి, 10-20% పెరిగే ఆస్కారం కూడా ఉంటుంది. సో కంప్లీట్లీ ఇది 50-50. సెబీ దగ్గర నుంచి ఆ వార్త వస్తుందా స్టాక్స్ పడతాయి, వార్త రాదని క్లారిఫికేషన్ వస్తుందా పెరుగుతాయి. ఈ రిస్కుల్ని ఇన్వెస్టర్స్ గుర్తుంచుకోవాలి. అండ్ టెలికాం కంపెనీస్ మరో భారీ షాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాయి. ధరలను పెంచితే మనం ఏమైనా అనుకుంటామని వ్యాలిడిటీని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయి. 189 రూపీస్ ప్లాన్ వడాఫోన్ ఐడియా పరంగా అంతకుముందు 28 days ఉండేది వ్యాలిడిటీ, ఇప్పుడు 26 days వ్యాలిడిటీ కట్ చేశారు. బట్ జీబీని పెంచారు, 1 GB నుంచి 2 GB చేశారు, కానీ నెంబర్ ఆఫ్ డేస్ అయితే తగ్గాయి. అఫీషియల్ ప్లాట్ఫామ్ లో అండ్ పేటిఎం లో అయితే తగ్గాయి. ఫోన్ పే స్టిల్ ఇంకా 28 days చూపిస్తుందని చెప్తున్నారు. అలాగే 98 రూపీస్ ప్లాన్ కూడా ఎర్లియర్ 14 days వరకు ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు 10 days కే ఇస్తున్నారు. ఇలా ఒకటి కాదు, కొన్ని ప్లాన్స్ రిలేటెడ్ గా వడాఫోన్ ఐడియా వాళ్ళు వ్యాలిడిటీని అయితే తగ్గించేశారు. ప్రాబబుల్లీ ఇదే ప్లాన్ ఎయిర్టెల్ అండ్ జియో వాళ్ళు కూడా ఫాలో అయితే స్లోగా మనకి తెలియకుండానే ప్లాన్ ప్రైస్ అదే ఉంటది, స్లోగా మనకి తెలియకుండానే సంవత్సరంలో ఎక్కువ డబ్బులు మనం ఈ రీఛార్జ్లకు ఖర్చు పెడతాం. డెఫినెట్లీ ఇది వినగానే మనందరికీ కోపం వస్తుంది. బట్ ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా, BSNL కి షిఫ్ట్ అవ్వగలం అని అనుకుంటాం, కానీ వాళ్ళ రిలేటెడ్ గా ఫేస్ చేస్తున్న హర్డిల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ముందుకొచ్చి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తే ఇలాంటి పరిస్థితుల్లో BSNL కి చాలా ఎక్కువ సబ్స్క్రైబర్స్ అయితే వెళ్తారు. బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా BSNL కి చాలా స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ అయితే కావాలి. అండ్ మీరు ఈ టెలికాం కంపెనీస్ తీసుకునే డెసిషన్ పై మీ అభిప్రాయాలని కూడా వీలైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ కష్టాలు ఆగేలా లేవు. రీసెంట్ టైమ్స్ లో వీళ్ళ మీద ఒక సైబర్ అటాక్ అయితే జరిగింది కదా, దీని కారణంగా భారీగా వీళ్ళు నష్టపోతారనేలా ఎస్టిమేట్స్ ఉన్నాయి మార్కెట్ లో. బట్ మార్కెట్ ఏమనుకుందంటే ప్రొడక్షన్ వరకు ఇంపాక్ట్ అవుతుంది, సేల్స్ ఇంపాక్ట్ అవుతాయి, బట్ ఇంకేదైనా ఫర్దర్ థింగ్స్ డామేజ్ జరుగుంటే దానికి ఇన్సూరెన్స్ ఉంటుంది అనుకున్నారు. బట్ వాళ్ళకి ఆ సైబర్ అటాక్ పరంగా ఇన్సూరెన్స్
అప్లై అవ్వదనేలా ఫైనాన్షియల్ టైమ్స్ వాళ్ళు రిపోర్ట్ ని పబ్లిష్ చేస్తుండడం, దీని కారణంగా సుమారుగా 2 బిలియన్ యూరోస్ దగ్గరగా, అంటే సుమారుగా 21,000 కోట్లు, ఒక గ్రేట్ బ్రిటన్ పౌండ్ 105 రూపీస్ అనుకుంటే 2 బిలియన్ అంటే సుమారుగా 21,000 కోట్ల దగ్గరగా వాళ్ళు నష్టపోతారు. ప్రాబబ్లీ ఆ రీజనే స్టాక్ లో ఇవాళ అయితే రిఫ్లెక్ట్ అయింది. యాక్చువల్లీ మార్కెట్ అనుకున్నది 5 మిలియన్ పౌండ్స్ దగ్గరగా ఇంపాక్ట్ ఉంటదని, మిలియన్స్ లో, బిలియన్స్ లో కాదు మిలియన్స్ లో. ఈవెన్ బీబీసీ రిపోర్ట్ కూడా అదే చెప్పింది. బట్ స్లోగా అది పెరుగుతూ ఈవెన్ ఇన్సూరెన్స్ ని కూడా వీళ్ళు కవరేజ్ చేసుకోలేకపోతున్నారు అనేసరికి వాళ్ళ FY25 ప్రాఫిట్ 1.8 బిలియన్ డాలర్ అనమాట. దానికి మించిన ఇంపాక్ట్ ఇప్పుడు ఆల్మోస్ట్ 2.1 బిలియన్ డాలర్ దగ్గరగా, 21,000 కోట్ల దగ్గరగా ఇంపాక్ట్ జిఎల్ఆర్ ఫేస్ చేస్తుందని. అండ్ టాటా మోటార్స్ వచ్చే బిజినెస్ లో 70% దగ్గరగా బిజినెస్ జిఎల్ఆర్ నుంచే ఉంటుంది కాబట్టి స్టాక్ లో కూడా అది ఇవాళ రిఫ్లెక్ట్ అయ్యే ప్రయత్నం జరిగింది. ఫ్రెండ్స్, నేను ఇంకో పీడిఎఫ్ ని మీకు చూపించబోతున్నాను. సిడిఎంఓ కంపెనీస్ ఆర్ సిఆర్డిఎంఓ కంపెనీస్ చాలా సార్లు మన వాళ్ళ అనాలిసిస్ అడిగారు. అండ్ రియల్లీ సాలిడ్ ఒక వీడియో చేయడానికి కావాల్సిన కంటెంట్ అంతా 87 పేజెస్ డాక్యుమెంట్ లో ఉంది. బట్ ఇదంతా నేను మిమ్మల్ని చదవమని చెప్పను. ఇన్ఫాక్ట్ వీటన్నిటి పరంగా కూడా మీరు టైం ఉంటే ఫోకస్ చేయొచ్చు, బట్ టైం లేకపోతే కొంత స్క్రోల్ చేస్తూ ఈ ఇమేజ్ ని ఒకసారి గమనించండి. బట్ దీనికంటే ఇంపార్టెంట్ గా ఈ ఇమేజ్ ని, ఈ ఒక్క ఇమేజ్ ని మీరు ఫోకస్ చేయండి. స్క్రీన్ షాట్ తీయగలరా? మీకు మంచిగానే కనిపిస్తుందా? వీలైతే స్క్రీన్ షాట్ తీయండి. దీంట్లో దివీస్, కోహాన్స్, బ్లూ జెట్, లారస్, గ్లాండ్ ఫార్మా, పిరమాల్ ఫార్మా, సింజిన్, న్యూలాండ్ ల్యాబ్, సాయి లైఫ్ సైన్సెస్ వాళ్ళ రిలేటెడ్ గా ఉన్న బేసిక్ డేటా నుంచి వాళ్ళు ఏమేమి ఆఫర్ చేస్తున్నారు, వాళ్ళ కీ మాలిక్యూల్స్ ఏంటి, వాళ్ళ పైప్ లైన్లు ఏమేమి ఉన్నాయి, కమింగ్ టైమ్స్ లో ఏవేవి రాబోతున్నాయి, మార్కెట్ ఎక్స్పోజర్ ఏంటి, వాళ్ళ కస్టమర్స్ ఎవరు, ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి, క్యాపబిలిటీస్ ఏంటి, నెంబర్ ఆఫ్ సైంటిస్టులు ఎంతమంది, క్యాపెక్స్ గైడెన్స్ ఏమైనా చేశారా. అండ్ ఇది ఇంపార్టెంట్. కింద ఒక చిన్న టేబుల్ ఉంటది, దాంట్లో ఇంకా ఇది హైడ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, దీంట్లో వాళ్ళ కమింగ్ టైమ్స్ లో రెవెన్యూస్ కానీ ఈపీఎస్ కానీ ఎంత గ్రో అవుతాయి. ఇది ఒక చాలా ఇంట్రెస్టింగ్ డేటా మొత్తం కూడా ఈ ఇమేజ్ లో ఉంటుంది. వీలైతే ఇది ఒక స్క్రీన్ షాట్ తీసి ఉంచండి, లేదంటే నేనే స్క్రీన్ షాట్ తీసి మీకు మన వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తాను, లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్లో అయినా పెడతాను. ఆ 2 లింక్స్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. దయచేసి పేరుని వెతకండి. డే ట్రేడర్ తెలుగని చాలా ఫేక్ ఛానల్స్ ఉంటున్నాయి, ఏవి మనవు కాదు. ఎవరైనా మిమ్మల్ని రూపాయి డబ్బులు అడుగుతున్నారంటే అది ఫేక్. మాకు ఎటువంటి సర్వీసెస్ లేవు, పెయిడ్ సర్వీసెస్ లేవు. మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా టెలిగ్రామ్ వాళ్ళే యాడ్స్ వేస్తూ ఉంటారు. ఆ యాడ్స్ ని కూడా నమ్మద్దు. ఒక్కటే గుర్తుంచుకోండి, మేము కొనమని అమ్మమని చెప్పాం, రూపాయి డబ్బులు కూడా ఎవరిని అడగం. అలా మా పేరులతో ఎక్కడైనా కనిపిస్తున్నా అది కంప్లీట్లీ ఫేక్, నమ్మకండి. ఫ్రెండ్స్, ఇప్పుడు షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ సిల్వర్ అలాగే కాపర్ రిలేటెడ్ గా బెనిఫిట్ చెందబోయే బిజినెస్ గురించి మాట్లాడుకుందాం. బట్ ఇంతకీ ఇప్పుడు కాపర్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? ఎందుకంటే ఓవర్ నైట్ లో కాపర్ 4% పెరిగింది. ప్రెసెంట్ 15 మంత్ హైలో కాపర్ అయితే ట్రేడ్ అవుతుంది. దీనికి ప్రధానమైన కారణం వరల్డ్ లోనే సెకండ్ లార్జెస్ట్ కాపర్ సోర్స్ అయిన గ్రాస్బర్గ్ మైన్ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చేశారు. వాళ్ళకి ఆల్మోస్ట్ 8 lakh టన్స్ దగ్గరగా కెపాసిటీ ఉంటుంది. అండ్ వరల్డ్ లోనే గ్లోబల్ మైండ్ కాపర్ లో మైనింగ్ రిలేటెడ్ గా వాళ్ళకి 3.2% దగ్గరగా వెయిటేజ్ ఉంటుంది. వాళ్ళు ఏం స్టేట్మెంట్ చేశారంటే వాళ్ళ సేల్స్ గైడెన్స్ ని FY26 రిలేటెడ్ గా 4% కట్ చేశారు. కాపర్ మైనింగ్ రిలేటెడ్ గా సేల్స్ ని కట్ చేయడం అంటే ఏంటి? సప్లై తగ్గుతుందని కదా. దీంతో ఇమీడియట్ గా మనకి పెరిగింది. ఇక్కడి నుంచి కొంత టైం బ్యాక్ హుడ్ బే మినరల్స్ వాళ్ళు కూడా వాళ్ళ ఆపరేషన్స్ ని పెరూలో పొలిటికల్ రీజన్స్ కారణంగా, అక్కడ పొలిటికల్ ప్రొటెస్టులు జరుగుతుండడం, అక్కడ షట్ చేశారు. ఇది కూడా కాపర్ మైనింగ్ రిలేటెడ్ గానే. అసలు బ్యాక్ టు బ్యాక్ కాపర్ మైనింగ్ రిలేటెడ్ గా ఇష్యూస్ వస్తుండడం, కాపర్ ఈ 2025లో 21% దగ్గరగా పెరిగింది. దీని కారణంగా కాపర్ రిలేటెడ్ గా బిజినెస్ చేస్తే హిందూ కాపర్ లాస్ట్ 6 నెలల్లో 43% దగ్గరగా పెరగడం జరిగింది. అది సరే, మరి సిల్వర్ రిలేటెడ్ గా ఇండియాలో ఏ కంపెనీని మనం చూడొచ్చు అంటే ఇండైరెక్ట్ గా ప్లే చేయాలనుకుంటే ఏముంది అంటే హిందుస్థాన్ జింక్ అనమాట. వీళ్ళ దగ్గర జింక్, లెడ్, సిల్వర్, కాడ్మియం రిలేటెడ్ గా బిజినెస్ లు ఉంటాయి. ఇది వేదాంతకు సంబంధించిన సబ్సిడరీ. సిల్వర్ రిలేటెడ్ గా చేసే బిజినెస్ కి మంచి మార్జిన్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర. కాబట్టి సిల్వర్ ఎప్పుడు పెరుగుతుందన్న హిందూ జింక్ మెయిన్ బోర్డ్ లో అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది పెరుగుతూ. నెక్స్ట్ సీ కోస్ట్ షిప్పింగ్ సర్వీసెస్ గురించి మాట్లాడుకోవాలి. 1.5 రూపాయి దగ్గరగా ఉండే కంపెనీ. వీళ్ళు ఏంటంటే రైట్స్ ఇష్యూ ద్వారా డబ్బుల్ని రైజ్ చేశారు. అది దేనికి వాడాలి? కంపెనీ కోసం వాడాలి, ఈక్విటీని డైల్యూట్ చేశారు కాబట్టి. బట్ వీళ్ళు దాన్ని వేరే వాటి కోసం ఫండ్ డైవర్షన్ చేశారనమాట. ఎందుకు చేశారని అడిగితే ప్రమోటర్ కి సంబంధించిన అబ్బాయిని కిడ్నాప్ చేసి కిడ్నాపర్స్ డబ్బులు అడిగారు. ఆ డబ్బులు ఇవ్వడానికి రైట్స్ ఇష్యూ ద్వారా ఉంటున్న డబ్బుల్ని వాడుకున్నాం. సో విధి లేని పరిస్థితుల్లోనే మేము వాడామని ఎలా చెప్పారు? ఎంత ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ. బికాస్ సెబీ వాళ్ళు దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి అలాంటిది ఏం జరగలేదు, అలా జరుగున్నా దానికి ఆధారాలు ఏవీ లేవు, మీరు ఎవరికి ఇచ్చారు, ఆ ప్రూఫ్స్ ఏంటి అని పోలీస్ కంప్లైంట్ చేశారు. వీటన్నిటిని వెరిఫై చేశాక వాళ్ళు ఎటువంటి ప్రూఫ్ ని ప్రొవైడ్ చేయలేకపోతుండడం సెబీ వాళ్ళ మీద చర్యలను అయితే తీసుకున్నారు. అండ్ గతంలోనూ కంపెనీ రిలేటెడ్ గా కొన్ని అవకతవకల్ని కూడా వీళ్ళు ఫైండ్ అవుట్ చేసి మిస్ రిప్రజెంటేషన్, ఫైనాన్షియల్ రిజల్ట్స్ పరంగాను, రైట్స్ ఇష్యూ పరంగా వచ్చిన ఫండ్స్ ని కూడా బ్యాంక్ నుంచి డైవర్ట్ చేశారని, ఫ్రాడ్లెంట్ షేర్ అలాట్మెంట్స్ కానీ, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ఇన్ఫ్లేటెడ్ చేయడంలో కానీ వీళ్ళ పాత్ర ఉందని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ వాళ్ళు భావిస్తూ ఈ పనులకన్నీ పాల్పడిన మనీష్ షా అనే అతనికి
48 కోట్లు డబ్బులు కట్టాలని విత్ 12% యాన్యువల్ ఇంట్రెస్ట్ తో పాటు కట్టాలని అండ్ వాళ్ళని సెక్యూరిటీ మార్కెట్స్ నుంచి పక్కకు పెడుతూ డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది 2020లో రూపాయి దగ్గరగా ఉన్న కంపెనీ 2021కి 20 రూపాయల దగ్గరగా తీసుకెళ్లారు. మళ్ళీ అక్కడి నుంచి పట్టుకొచ్చారు కిందకి. ఇవన్నీ ఏంటంటే ఆపరేటర్స్ రీటైలర్స్ ని ట్రాప్ చేయడానికి వాడుకునే జంక్ స్టాక్స్. సో కాబట్టి ఎప్పుడైనా మీరు ఇలాంటి పెన్నీ స్టాక్స్ గురించి ఆలోచించే ముందు అసలు కిందకొచ్చి ప్రమోటర్ ఒక టాక్టిక్స్ ఎలా జరిగాయి, పోనీ FIS ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారా అని చూడండి. ఒక్కరుండరు. మరి ఎవరు దీంట్లో తెలివైన వాళ్ళు పెట్టుబడి చేయడానికి ముందుకొచ్చిన వాళ్ళంటే 45% దగ్గరగా ఉన్న రీటైలర్స్ 55%కి 72%కి 99.97%కి పెరిగిపోతూ ఈ ట్రాప్ లో బలైంది ఎవర్రా అంటే మన రీటైలర్సే. 28,000 ఉంటున్న నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ కాస్త 2,50,000కి వెళ్ళిపోయారు మన వాళ్ళు. జస్ట్ బికాస్ ఇది అలా పెరుగుతూ మళ్ళీ అలా పడుతూ ఉండడం ఎక్కువ మందిని అట్రాక్ట్ అయితే చేసింది. దయచేసి ఇలాంటి స్టాక్స్ కి అట్రాక్ట్ అవ్వద్దు. నెక్స్ట్ పాలీక్యాబ్ గురించి మాట్లాడుకోవాలి. పాలీక్యాబ్ రిలేటెడ్ గా ప్రమోటర్స్ 1.5% దగ్గరగా ఈక్విటీని అమ్మారని, 1740 కోట్ల దగ్గరగా దాని కారణంగా డబ్బుల్ని రైజ్ చేశారని, ఇది జరిగిన ప్రైస్ 7,458 రూపీస్ దగ్గరగా. మరి ఎవరు బై చేస్తున్నారని చూస్తున్నప్పుడు జేపీ మోర్గన్ వాళ్ళు బై చేస్తున్నారు 1% దగ్గరగా వాటా. మిగిలిన బయర్స్ లో HDFC స్టాండర్డ్ లైఫ్ కానీ, సొసైటీ జనరల్ వాళ్ళు కానీ, కోటాక్ మహేంద్ర లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఉన్నారు. ప్రమోటర్ సెల్ చేస్తుండడం ఇది మంచి థింగ్ ఏం కాకపోయినా అమ్ముతున్న వాటాలో మెజారిటీ ఆఫ్ వాటాని జేపీ మోర్గన్ వాళ్ళు కొంటున్నారనేసరికి మార్కెట్ దీన్ని అంత నెగిటివ్ గా చూడదు. ఇవాళ అమ్ముతున్నారనేసరికి మాత్రం స్టాక్ లో ప్రెషర్ అయితే కనిపించింది. నెక్స్ట్ HPL ఎలక్ట్రిక్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 66 crores విలువ చేసే ఆర్డర్, ఇంకా అక్యురేట్ గా చెప్పాలంటే 65 crores 72 lakhs విలువ చేసే ఆర్డర్ వాళ్ళ రెగ్యులర్ లీడింగ్ కస్టమర్ దగ్గర నుంచి లభించిందని స్మార్ట్ మీటర్స్ పరంగా అని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. ఇది మార్కెట్ క్లోజ్ అయ్యే కొంత టైం ముందు అప్డేట్ చేస్తుండడం స్టాక్ ఉన్నట్టుండి పెరగడం అయితే జరిగింది. నెక్స్ట్ ఫినోటెక్స్ కెమికల్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు September 27th బోర్డ్ మీటింగ్ ని కండక్ట్ చేసి స్టాక్ స్ప్లిట్ డెసిషన్ తీసుకుంటారనేసరికి, అంటే ఒక్క స్టాక్ స్ప్లిట్ మాత్రమే కాదులేండి, దాంతో పాటు ఇన్ టర్మ్ డివిడెండ్, బోనస్, స్టాక్ స్ప్లిట్ ఈ 3 చేస్తారనేసరికి స్టాక్ ఇవాళ 15% దగ్గరగా పెరిగింది. నెక్స్ట్ న్యూజెన్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 2 ఇంపార్టెంట్ ఆర్డర్స్ వచ్చాయి. ఒకటి UK రిలేటెడ్ గా క్లౌడ్ హోస్టింగ్ అండ్ సాఫ్ట్వేర్ కాంట్రాక్ట్ వీళ్ళకి TCS బెల్జియం వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, దాని వర్త్ 4.2 మిలియన్ యూరోస్ అని చెప్తున్నారు. అలాగే వీళ్ళకి ఒక డొమెస్టిక్ ఆర్డర్ కూడా వచ్చింది. స్కీమా జనరల్ ఇన్సూరెన్స్ వాళ్ళ దగ్గర నుంచి అరౌండ్ 21 crore 24 lakhs విలువ చేసే డొమెస్టిక్ ఆర్డర్ కూడా గెలుచుకున్నారనేలా న్యూజెన్ సాఫ్ట్వేర్ వాళ్ళు చెప్తున్నారు. సరిగా ఉండనా మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.